నమస్కారం సార్, రండి. నీ నమస్కారం ఎవరికి కావాలయ్యా? పిల్లకి పెళ్లి చేసావు, పెళ్లికి చేసిన అప్పు ఎవడు తీరుస్తాడు? కొంచెం టైం ఇవ్వండి సార్. నీకు టైం ఇస్తూ పోతే నువ్వే పోయేలా ఉన్నావు, కానీ అప్పు తీరేలా లేదు. అప్పు కింద ఈ షాప్ వదిలేశాడు. అంత మాట అనకండి. నాకు ఈ కర్మ ఏంట్రా? ఓపెన్ ప్లేసుల్లో టాయిలెట్లకు వెళ్ళటం, పంపు చెట్ల కింద తానాలు చేయడం, సిగ్గుతో చచ్చిపోతున్నాను రా. మంచి ఇండివిజువల్ హౌస్ అన్న ఉంటే చూడండి రా. ముందు షాప్ వదిలి బయట ఏంట్రా గొడవ? అప్పు ఇచ్చినోడు ఆ డబ్బులు బదులు షాప్ ఇచ్చేమని గొడవ చేస్తున్నాడు అన్న. అరే నువ్వు కూర్చో. మీరు ఇచ్చిన అప్పు కంటే ఈ షాపు విలువ ఎక్కువ. ఒక్క అవకాశం ఇవ్వండి సార్. కుదరదయ్యా. ఏమయ్యా ఆయన చెప్పింది నీకు అర్థం కావట్లేదా? అప్పిస్తానేమన్నా దేవుడువా? నెల టైం ఇవ్వు, వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తారు. అతని ఇవ్వకపోతే నువ్విస్తావా? నెల తర్వాత రా. ఆ? నెల తర్వాత రా. బయలుదేరా. వస్తా. ఏంటి బాబాయ్, ఈ ఏరియాలో మీరే కదా బాబాయ్ నంబర్ 1. ఏ ఫంక్షన్ జరగాలన్నా మీ దగ్గరికి రావాలి కదా. మరి ఏంటి బాబాయ్ ఇది? రే, రోజు గడిచే కొద్దీ తీసుకున్న అప్పు వయసులా పెరిగిపోతుంది. నాకు వెనక ముందు చేసేవాళ్ళు కూడా లేరు. నా వల్ల కావట్లేదురా. మేమున్నాం బాబాయ్, అందరూ కలిసి కష్టపడదాం, అప్పు తీరుతాం. మీరు బాగా చదువుకున్న వాళ్ళరా. ఇలాంటి పనులు కాదు, మంచి మంచి ఉద్యోగాలు చేసి గొప్పవాళ్ళు అవ్వాలి. బాబాయ్, గొప్పతనం అనేది పనిని బట్టి కాదు, మనసుని బట్టి ఉంటుంది. ఈ రోజు నుంచి మమ్మల్ని మీ పిల్లలు అనుకోండి. అసలు మీరు ఏం టెన్షన్ పడకండి. ఏరా ఓకేనా? నాకు డబల్ ఓకేరా. ఇప్పుడిప్పుడే లైఫ్ లో నాకు మంచి వెలుగు కనిపిస్తాను రా. అయిపోయి ఏం పర్లేదురా, వెలుగు వచ్చాకనే పని ప్రారంభిద్దాం. రేయ్ ఆయిల్ లేరా? నన్ను అదృష్టరాజా, నువ్వు ఇక్కడే ఉండు. రేయ్ ఆ. ఈయనెవడో చూడకుండా నువ్వు చూసుకో. ఏంట్రా మేము వెళ్ళి ఆటాడుకోతాను, ఇక్కడ సావు. ఏంట్రా అన్నాడు? ఎవరు కావాలండి? నెక్స్ట్ వీక్ మీ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందంట, వంట తీసుకుందాం.